Hi everyone. Welcome to the Vice Trading Telugu channel. Today April 5th. మార్నింగ్ 5:45 ఏఎంకి అయితే నేను గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. యాజ్ యూజువల్ అనమాట. ఇలా అయితే నేను స్క్రీన్ షాట్ అయితే గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాను. బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ పాయింట్ అండ్ రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్ అండ్ గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. టుడే జోన్ వైస్ చూస్తే ఎస్ఎల్ హిట్ అయితే మనకి ఒక 427 పాయింట్స్ అయితే హిట్ అవుతుంది. ఇన్ కేస్ టార్గెట్ హిట్ అయితే మనకి ఒక 900 పాయింట్స్ అయితే వస్తుంది. ఆల్వేస్ ఎంట్రీ తీసుకునేటప్పుడు రిస్క్ అనేది తక్కువగా తీసుకోవాలి. ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే మాత్రం 1:2 ఆర్ 1:3 అయితే తీసుకోవాలి. నేనైతే మ్యాక్సిమం 1:2 ఆర్ 1:3 అయితేనే తీసుకుంటాను. రేర్ కేసెస్‌లో అయితే మాత్రం 1:1 అయితే తీసుకుంటాను. ఎందుకు అంటే బిట్‌కాయిన్‌లో మనకి చార్జెస్ అయితే హెవీగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు గాని లెవరేజ్ కానీ ఎక్కువగా తీసుకుంటే. సో, మీరు గాని చార్జెస్‌ని అవాయిడ్ చేసుకోవాలి అంటే సో, క్యాపిటల్ ఎక్కువ తెచ్చుకోండి. లెవరేజ్ తక్కువ తీసుకోండి. సో, అలా అయితేనే మీరు చార్జెస్‌నైతే సేవ్ అయితే చేయగలుగుతారు. సో, కమింగ్ టు ది టుడే పెర్ఫార్మన్స్ 5:45 ఏఎంకి అయితే ఇలా పోస్ట్ చేశాను. అండ్ మనకి పోస్ట్ చేసిన తర్వాత టేక్ ఎంట్రీ ఎట్ ది బ్లూ లైన్ అని మెన్షన్ చేశాను. అండ్ సెకండ్ ఎంట్రీకి నా మెసేజ్ కోసం వెయిట్ అయితే చేయమన్నాను. అండ్ మనకి 9:24 ఏఎంకి అయితే మనకి ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో, 427 పాయింట్స్ అయితే టుడే అయితే ఎస్ఎల్ అయితే హిట్ అయింది. చూసారంటే ఈ చార్ట్‌లో ఎంట్రీ ఇచ్చేసి ఫేక్ ఔట్ అయ్యి ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో, ఇలాంటి డేస్ ఉంటాయి. వి హావ్ టు యాక్సెప్ట్ అంతే. సో, ఇది ప్రీవియస్ ఎంట్రీ ఇవ్వకముందు, ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయితే ఇది చార్ట్ అనమాట. సో, నేనైతే నెక్స్ట్ ఎంట్రీస్ అయితే ఏవి తీసుకోలేదు. యాక్చువల్‌గా అయితే సెకండ్ ఎంట్రీ నేను తీసుకోవాలి. బట్ టుడే అయితే కొంచెం మార్కెట్‌లో అంత ఈజీగా నాకైతే సెటప్స్ అయితే దొరకలేదు. అందుకే నేను ఎస్ఎల్ హిట్ అయిపోయింది ఫస్ట్ ఎంట్రీ 427 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయింది. మీకు అది కూడా చెప్తాను. 427 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయింది కాబట్టి నేను 0.1తో చేస్తాను. $1 వాల్యూ 85 డిఫాల్ట్ ఇన్ డెల్టా ఎక్స్‌చేంజ్. ఓవరాల్‌గా 3629 ప్లస్ చార్జెస్ ఒక 850 అనుకున్నా. ఒక 4500 రూపీస్ అయితే టుడే అయితే లాస్ వచ్చింది. సో, నో వరీస్ అనమాట. మనం కంటిన్యూయస్‌గా 3 డేస్ టార్గెట్ హిట్ అయింది. అండ్ ఫోర్త్ డే మనకి ఎస్ఎల్ అయితే హిట్ అయింది. నో వరీస్. దట్ టూ మనం 1:2 అండ్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియోలోనే ట్రేడ్ చేస్తున్నాం. ఈవెన్ దో సింగిల్ డే ఎస్ఎల్ హిట్ అయినా మనకి ఒక ఎంట్రీ టార్గెట్ హిట్ అయితే 2 ఆర్ 3 ఎస్ఎల్స్‌ని కవర్ చేస్తుంది. సో, వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానెల్‌లో ఒక మెయిన్ ఎయిమ్ ఏందంటే ఎస్ఎల్ తక్కువ తీసుకోవాలి. టార్గెట్ ఎక్కువ తీసుకోవాలి. డేటా అయితే ఇది అనమాట. డేటా కూడా నేను గ్రూప్‌లో ఇలా అప్డేట్ చేస్తాను. సో, సెకండ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి మనం ఇలా ట్రేడ్ చేసాము. మీరు ఓన్లీ చూడాల్సింది సి కాలమ్ ఒకటే మీరు అబ్జర్వ్ చేయాలి. బి కాలమ్ అనేది నా అబ్జర్వేషన్ పర్పస్ కోసం. ఓన్లీ సి కాలమ్ ఒకటే నేను ట్రేడ్ చేసేది. అండ్ గ్రూప్‌లో పోస్ట్ చేసేది. దట్స్ ఇట్ గైస్. టుమారో మళ్ళీ ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎయిదర్ టార్గెట్ ఆర్ ఎస్ఎల్ ట్రాన్స్‌పరెన్సీగా గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆర్ ఎల్స్ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. యాహ్! థాంక్ యూ గైస్.